హలో అండి. నేను మీ తిరుపతి సమీర. వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముఖ్యంగా పేరెంట్స్‌ని నేను ఎవ్రీ ఇయర్ మన దగ్గర కౌన్సెలింగ్ గైడెన్స్‌కి వస్తారు కదా! ఎవ్రీ ఇయర్ నేను చాలా కేసెస్‌లో చూసాను. చాలామంది మనకు పేరెంట్స్ వచ్చేసి ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ అంటే పిల్లల యొక్క ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి పై చదువుల గురించి అప్పుడు ఎక్కువగా పిల్లల పైన కాన్సంట్రేట్ చేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం బేసికల్లీ కాన్సంట్రేట్ చేయాల్సింది ఆఫ్టర్ 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత బేసికల్లీ ఎవరైనా సరే ఆబ్వియస్‌లీ బ్లైండ్‌లీ జాయిన్ అయ్యేది ఇంటర్మీడియేట్. కానీ ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి కాలేజ్‌ని ఎన్నుకునే విధానంలో గానీ, బ్రాంచ్‌ని ఎన్నుకునే విధానంలో గానీ, ముఖ్యంగా పేరెంట్స్ యొక్క అటెన్షన్ ఉంటే పిల్లల యొక్క కెరీర్ అనేది ఇంకొద్దిగా బావుంటుందనేది మా యొక్క ఆలోచన. సో, పేరెంట్స్ వచ్చేసి కాలేజ్‌ని ఎన్నుకునే విధానం వచ్చేసి కాలేజ్‌లో ఏం చూడాలి ముఖ్యంగా అంటే, కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్ ఎంతవరకు ఉంది? అండ్ కాలేజ్‌లో స్టూడెంట్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాకల్టీతో మాట్లాడండి. ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్‌కి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు కొన్ని కాలేజ్‌లో చూసుకుంటే శ్రీ చైతన్య, నారాయణ లాంటి జూనియర్ కాలేజ్‌లో చూసుకుంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఎవరు? సో, ఒకసారి ఆలోచించండి. నేనేమన్నానంటే ఈ రోజుల్లో చాలా ఇంటర్మీడియేట్ కాలేజెస్ వచ్చాయి. నాట్ ఓన్లీ నారాయణ, చైతన్య. నారాయణ, చైతన్యలో ఈరోజు డిఫికల్టీ ఏందంటే నంబర్ ఆఫ్ ది బ్రాంచెస్ పెరిగిపోయాయి. దాంట్లో విచ్ వన్ ఈజ్ ద బెటర్ బ్రాంచ్ అని మనము ఫైండ్ ఔట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయింది. దాంతోపాటు సో మెనీ కాలేజెస్ ఫేజ్ కానీ, ఎక్సలెన్సీ కానీ, రెజొనెన్స్ కానీ, ఆకాష్ కానీ, ఫిజిక్స్ వాళ్ళ కానీ ఇలాంటి సో మెనీ ఇంటర్మీడియేట్ కాలేజెస్ వచ్చాయి. ఈ అన్ని కాలేజెస్‌లో మీరు ఒక 5 ఆర్ 6 పింగ్ చేసి అక్కడికి ఎళ్లి ఆ కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఏంటి అనేది ఒకసారి గమనించండి. ఎట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్‌ని ఎంతసేపు ఐఐటీ, జేఈఈ మెయిన్స్ అండ్ నీట్ గురించి ప్రెజర్ చేయకండి పిల్లలకి. చెప్పండి వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ర్యాంక్ వస్తే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అది కాకపోతే లోకల్‌లో ఎంసెట్ ఉంది. ఎంసెట్ నుండి ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి? ఇవన్నీ మీరు పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంతేగాని వాళ్ళని ప్రెజర్ చేయకండి. ఎక్స్‌ప్లెయిన్ ద థింగ్స్ ఈజ్ వెరీ క్లియర్‌లీ. వాళ్ళకి అండర్‌స్టాండ్ అండ్ అర్థమయ్యే విధానంలో చెప్పండి. అంతేకాని వాళ్ళ మీద ప్రెజర్ చేసి వాళ్ళని ఒక ఒత్తిడికి గురి చేయొద్దు. ఎందుకంటే ఇంటర్మీడియేట్ అనేది ఆ ఏజ్‌లో వాళ్ళు ఎంతవరకి ప్రెజర్ తీసుకోవాలో అంతవరకు మాత్రమే దాన్ని తీసుకోగలుగుతారు. సో, ఆలోచించండి. థ్యాంక్ యూ. వర్టెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మరిన్ని వీడియోల కోసం మీకు అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కంపల్సరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీరు ఏ కాలేజ్ అయితే బావుంటది అని అనుకుంటున్నారో ఆ కాలేజ్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. దట్ కాలేజ్ గురించి వీలైనంత వరకు మీకు నేను ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.